శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ. శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. రవి దశలో భుక్తుల గురించి మనం మాట్లాడుతున్నాం. దాంట్లో భాగంగా రవి దశలో బుధ భుక్తి 10 నెలల 6 రోజుల పాటు ఉంటుంది. ఈ 10 నెలల 6 రోజుల పాటు బుధుడు ఇచ్చేటటువంటి నెగిటివ్ ఏముంది అంటే, నెగిటివ్ అంటే మనకు జరిగేటటువంటి శుభ ఫలితాలు ఏంటి, అశుభ ఫలితాలు ఏంటి అనేటటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ బుధ భుక్తిలో జరిగేటటువంటి విషయం ఏంటంటే, మొట్టమొదటి పాయింట్ ఏంటంటే బంధువులతో ద్వేషం. బంధువులతో మనకు ద్వేషం కలిగి వాళ్ళతో మనం మాటలు లేక మనం ఇబ్బందులు పడేటటువంటి సమయం అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క బుధ భుక్తిలో అనారోగ్య సమస్యల చేత కూడా బాధపడుతూ ఉంటారు. ఉదాహరణకు బుధ భుక్తిలో కొన్నిసార్లు మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, లంగ్స్ ప్రాబ్లం కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే అనవసరమైనటువంటి మాటల ద్వారా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. ఎవరితో అపరిచిత వ్యక్తులతో కానీ, పరిచయం ఉన్న వ్యక్తులతో కానీ మాట పెరిగి ఒక గొడవకు దారితీసేటటువంటి సమయం ఏదైతే ఉంది అని అనుకున్నప్పుడు, రవి దశలో ఈ యొక్క బుధ భుక్తి ఏదైతే ఉందో ఆ సమయంలో ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వృత్తిపరమైనటువంటి భంగము కలిగేటటువంటి అవకాశం ఉంది. మనం ఏ వృత్తి అయితే మనము నమ్ముకొని జీవిస్తున్నామో ఆ వృత్తిలో కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగంలో తరుగుదల అంటే ప్రమోషన్, మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి కూడా వాళ్ళ యొక్క స్థాయి తగ్గిపోవడం అనేటటువంటిది మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ, ఇతర ఉద్యోగాల వాళ్ళు కానీ ప్రమోషన్లోకి వెళ్ళిపోయేటటువంటి సందర్భాలు మనం చాలామంది గమనిస్తూ ఉంటున్నాం. ఆ సందర్భం ఏంటంటే, ఈ యొక్క రవి దశలో బుధ భుక్తి జరుగుతున్నప్పుడు ఈ 10 నెలల 6 రోజుల పాటు వచ్చేటటువంటి ఇలాంటి సమస్యలు ఎన్నో ఉంటుంటాయి. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే, సమాజంలో మంచి గౌరవ ప్రతిష్టలు, పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తుల్లో కూడా అగౌరవం ఏర్పడేటటువంటి పేరుకు అప్రతిష్ట వచ్చేటటువంటి అవకాశం ఈ యొక్క బుధభుక్తిలో ఉందని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి బాధలు ఏవైతే కలగబోతున్నాయో, ఇలాంటి బాధల చేత ప్రస్తుతం ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మనకు మంచి జరుగుతుంది అని అనుకున్నప్పుడు, మనం ఏకైక పరిష్కార మార్గం జ్యోతిష్ శాస్త్రం, ఈ యొక్క సైంటిఫిక్ జ్యోతిష్యం ఏం చెప్తుంది అంటే, బుధునికి సంబంధించినటువంటి ఎంబ్రాయిడ్ ఏదైతే పచ్చ అని అంటున్నామో, జాతి రత్నము పచ్చ అంటున్నామో, దాన్ని షూటబుల్ స్టోన్ అంటే ఆరా స్కానర్తో చెక్ చేయబడేటటువంటి ఆ స్టోన్ను ఏ వేలుకు ధరించాలి, ఏ ముహూర్తంలో ధరించాలి, ఎప్పుడు ధరించాలి, ఎలా చేయాలి దాన్ని అనేటువంటి పద్ధతి, ప్రాసెస్ ఓంకార జ్యోతిష్యాల ద్వారా మీకు అందచేయబడుతుంది. కనుక మీకెవరికైనా ఈ సమస్యతో బాధపడుతున్నప్పటికీ కూడా, మీరు దేశ విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా మీకు చక్కటి పరిహారాన్ని మేము ఇవ్వవచ్చు. ఎందుకంటే మీకు ఆన్లైన్లో కూడా మేము ఈ యొక్క చెక్ చేసి చెప్తాము. కనుక ఎవరు ఎక్కడ ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న మన తెలుగు వాళ్ళు కానీ, హిందీ వాళ్ళు కానీ, భారతీయులు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీ అందరికీ ఈ యొక్క సమస్యలు ప్రతి ఒక్కరికి ఏ కంట్రీలో ఉన్నప్పటికీ కూడా అందరికీ ఉంటాయి. ఎందుకంటే నవగ్రహాలు అనేటటువంటిది కేవలం భారతీయులకే కాదు, అందరికీ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవాళికి కూడా అప్ అండ్ డౌన్స్ ప్రతి వ్యక్తికి మంచి చెడు, శుభ అశుభ ఫలితాలు ప్రతి ఒక్కరికి వస్తుంటాయి. కనుక ఎవరైతే ఈ సమస్యల చేత బాధపడుతున్నారో వాళ్ళు ఓంకార జ్యోతిష్యాలు సందర్శించి సైంటిఫిక్ ఆరా స్కాన్తో చెక్ చేసుకుని షుటపుల్లు పచ్చను జాతి రత్నాన్ని ధరించినట్లయితే తప్పకుండా శుభ ఫలితాలు వస్తాయి. ఆ బుధుడి యొక్క అనుగ్రహం మీకు దొరుకుతుంది. బుధుడి నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి మీరు సుఖశాంతులతో ఉంటారని తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతున్న వాళ్ళు తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మా యూట్యూబ్ ఛానల్లో స్క్రోల్ అవుతున్నటువంటి మా ఆఫీస్ నెంబర్కి మీరు కాల్ చేసి మమ్మల్ని అపాయింట్మెంట్ తీసుకొని మీరు తప్పకుండా ఈ యొక్క సమస్యల నుంచి విముక్తి కావాలని కోరుకుంటున్నాను. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.